హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం ఒక పర్టికులర్ క్లాస్కి అనేది చూద్దాం. సో శాంపిల్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ చేసిన ఒక డెమో క్లాస్ అనమాట. సో శాంపిల్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే శాంపిల్ మై sample object equal to new sample. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే న్యూ అనేది ఒక ఆపరేటర్ అనమాట, కీవర్డ్. సో న్యూ అనేది జావా ప్రొవైడెడ్ కీవర్డ్, శాంపిల్ అనేది క్లాస్ నేమ్. సో మనం శాంపిల్ ఇక్కడ వచ్చేసి మన ఆబ్జెక్ట్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, మై ఆబ్జెక్ట్ అని కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీ ఇష్టం, మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు ఆబ్జెక్ట్కి. సో శాంపిల్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ శాంపిల్ ఇట్లా అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ పర్టికులర్ క్లాస్కి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ ఉండే వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు అని. సో మెథడ్ లోపల ఉండే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. సో మీరు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, ఇంట్ ఐ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేస్తున్నాను. ఈ డిక్లేర్ చేసిన దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం వితౌట్ ఆబ్జెక్ట్. సో బట్ మనం ట్రై చేస్తున్నాం ఆబ్జెక్ట్ యూజ్ చేయకుండా యాక్సెస్ చేయడానికి. అప్పుడు మనకి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ప్లస్ ఐ. సో నేను జస్ట్ కంపైల్ చేస్తున్నాను. sample.java మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? నాన్ స్టాటిక్ వేరియబుల్ ఐ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ స్టాటిక్ కన్స్ట్రక్ట్. ఇది వచ్చేసి స్టాటిక్ మెథడ్ అనమాట. స్టాటిక్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ మెథడ్ లోపల మనం మెయిన్ మెథడ్ లోపల మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ని డైరెక్ట్గా యూజ్ చేయలేం. ఎలా యూజ్ చేయాలి అంటే విత్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ క్లాస్కి ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం కాల్ చేస్తే యాక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ యూజ్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. మై ఆబ్జెక్ట్ డాట్ ఐ. డాట్ ఈజ్ అ ఆపరేటర్, న్యూ ఆల్సో ఈజ్ అన్ ఆపరేటర్. సో మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్న ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేయాలన్నా మై ఆబ్జెక్ట్ డాట్ ఐ, మీ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ యువర్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కంపైల్ చేసి చూద్దాం. సో ఇట్స్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే మై ఐ వాల్యూ ఈజ్ 10. ఇట్ ఈస్ ప్రింటింగ్ ది వాల్యూ. దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. దీన్ని వచ్చేసి లోకల్ వేరియబుల్ అంటారు. ఇఫ్ యూ డిక్లేర్ ఎనీ లోకల్ వేరియబుల్ యాజ్ వీ సీ ఇన్ లాస్ట్ క్లాస్, లోకల్ వేరియబుల్ యాక్సెస్ చేయడానికి మనకి ఆబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా వీ కెన్ యాక్సెస్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా మనం ఇచ్చినా కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో j value I'm just printing for testing. Okay, so I'm just compiling back. Compiled successfully, so I'm running it. Now it's printing j value and I value. ఇక్కడ j వచ్చేసి is a local variable. Okay, I వచ్చేసి
ఇట్స్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక క్లాస్లో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు అది పర్టికులర్ ఆబ్జెక్ట్కి మాత్రమే రిలేట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సో నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మై ఆబ్జెక్ట్ 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నాకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్లో ఏ ఆబ్జెక్ట్ యూస్ చేసినా కూడా మనం వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మై ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ అంటున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ కంపైల్ చేసి రన్ చేస్తే సో 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మై ఆబ్జెక్ట్, సెకండ్ వన్ వచ్చేసి మై ఆబ్జెక్ట్ 1. సో ఈ రెండింటికి సేమ్ వాల్యూ ప్రింట్ అయింది. బట్ ఇంటర్నల్గా మెమరీలో ఈచ్ ఆబ్జెక్ట్కి సపరేట్ మెమరీ లొకేషన్ అలొకేట్ అవుతుంది. సో ఐ వాల్యూ అనేది శాంపుల్ మై ఆబ్జెక్ట్కి డిఫరెంట్ వర్షన్ ఉంటుంది, మై ఆబ్జెక్ట్ 1కి డిఫరెంట్ మెమరీ లొకేషన్ ఉంటుంది. సో రెండు సేమ్ మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేయవు. ప్రతి ఆబ్జెక్ట్ రిఫర్ టు ఏ డిఫరెంట్ మెమరీ లొకేషన్. అది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఐ వాల్యూని నేను మై ఆబ్జెక్ట్ 1 ద్వారా చేంజ్ చేస్తున్నాను. మై ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ ఈక్వల్ టు 20. ఓకే, సో ఇక్కడ నేను 20 కింద కన్వర్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మై ఆబ్జెక్ట్ని ఇక్కడ 30 కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ 30, ఇక్కడ 20. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే మై ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి మనకి 30 ప్రింట్ అవ్వాలి. మై ఆబ్జెక్ట్ 1 వచ్చేటప్పటికి మనకి 20 ప్రింట్ అవ్వాలి. సో ఒకసారి కంపైల్ చేసి మళ్ళీ రన్ చేయండి. సో ఇక్కడ 30, 20 ప్రింట్ అవుతున్నాయి. అంటే దిస్ ఈజ్ పాయింటింగ్ టు ఏ డిఫరెంట్ మెమరీ లొకేషన్, ఇది పాయింట్ చేసేది డిఫరెంట్ మెమరీ లొకేషన్. సో వాల్యూ అనేది వేరియబుల్ అనేది సేమ్ బట్ పాయింటింగ్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఒక మెమరీ లొకేషన్కి పాయింట్అవుట్ చేస్తుంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఇంకొక మెమరీ లొకేషన్కి పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ క్లాస్లో మనం n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ఈచ్ ఆబ్జెక్ట్ విల్ యూజ్ సపరేట్ మెమరీ లొకేషన్ ఫర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. అది ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి మాత్రమే. సపోజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూ మనం చేంజ్ చేస్తే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను 30 కింద చేంజ్ చేశాను. చేంజ్ చేస్తే అది ఓన్లీ మై ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎందుకు అన్నామంటే మనం ప్రీవియస్గా క్లాస్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకునేటప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అన్నాం. సో ఇదేంటంటే ఆబ్జెక్ట్ ప్రతి ఆబ్జెక్ట్కి ఒక కాపీ ఉంటుందన్నమాట. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనం n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే n నెంబర్ ఆఫ్ కాపీస్ ఉంటాయి. ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్కి ఒక కాపీ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఏ కామన్ వాల్యూ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్. ఈచ్ ఆబ్జెక్ట్కి మనకి వేరీ అవుతూ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్లో చేంజ్ చేస్తే అది ఇంకొక ఆబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది ఆబ్జెక్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సపరేట్ కాపీ మెయింటైన్ అవుతుంది. ప్రతి ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి సపరేట్ కాపీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఈ శాంపుల్ ఈ బ్రేస్ ఉంది కదా, ఇక్కడ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి ఇంటర్నల్గా కొంత ఫంక్షనాలిటీ రన్ అవుతుంది. అదేంటి అనేది మనం నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ టాపిక్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. జస్ట్ ప్రాక్టీస్ దిస్ ఎగ్జాంపుల్ and give the comments. Okay then, bye.